టీమిండియాకు 2 ప్రపంచ కప్‌లు అందించడంలో కీలక పాత్ర పోషించిన సిక్సర్ కింగ్ యువరాజ్ సింగ్ ఇప్పుడు ఐపీఎల్‌లో పునరాగమనం చేయబోతున్నాడు. మీడియా కథనాల ప్రకారం యువరాజ్ సింగ్ గుజరాత్ టైటన్స్ ప్రధాన కోచ్ కావచ్చని సమాచారం. గుజరాత్ టైటన్స్ ప్రస్తుత కోచ్ ఆశీష్ నెహ్రా, డైరెక్టర్ విక్రమ్ సోలంకి 2025 ఐపీఎల్ మెగా వేలానికి ముందు జట్టు నుంచి వాయిదాలుగా వచ్చని తెలుస్తుంది. అందుకే ఖాళీని భర్తీ చేసేందుకు గుజరాత్ టైటన్స్ మేనేజ్మెంట్ యువరాజ్ సింగ్‌ను సంప్రదించినట్లు చెప్తున్న కోచ్ పాత్రలో కనిపించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు యువరాజ్ సింగ్‌కు ఐపీఎల్లో సుదీర్ఘ అనుభవం కూడా ఉంది. ఐపీఎల్లో యువరాజ్ 132 మ్యాచెస్ ఆడి 2750 పరుగులు చేశాడు. వీటిలో 13 అర్ధ సెంచరీలున్నాయి. యువరాజ్ పంజాబ్, హైదరాబాద్, పుణె వారియర్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ జట్ల తరపున కూడా ఆడాడు. ఒకవేళ యువరాజ్ సింగ్ గుజరాత్ టైటన్స్ జట్టుకు ప్రధాన కోచ్ అయితే భారీ మొత్తంలో పారితోషికాన్ని అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. నివేదికల ప్రకారం గుజరాత్ టైటన్స్ ప్రస్తుత కోచ్ ఆశీష్ నెహ్రాకు ఒక్క సీజన్కు 3.5 కోట్లు చెల్లిస్తుంది. ఇప్పుడు యువరాజ్ ఈ స్థానానికి వస్తే అతని జీతం పెరగడము ఖాయం. యువరాజ్ సింగ్తో పాటు ఇటీవలే భారత జట్టు ప్రధాన కోచ్గా వైదొలిగిన రాహుల్ ద్రావిడ్ కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్గా మారవచ్చు. ప్రస్తుతం శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగర్కర్ రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు అతని స్థానంలో ద్రావిడ్ని ఎంపిక చేయొచ్చని కూడా అంటున్నారు. అలాగే ద్రావిడ్ ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రధాన కోచ్గా కూడా పనిచేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.